ఫీల్ మై లవ్. వెళ్దామా? వస్తుందా రాదా? వాడి గురించి ఇంత ఆలోచించేది ఏముంది, వెళ్ళి చూద్దాం. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. హాయ్, హాయ్, హౌ ఆర్ యు? వి గుడ్. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పత. హాయ్, హలో, వెల్కమ్ టు అట్లుంటది మనతోని. ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అట. అట్లుంటది మనతోని. ఈరోజు మన గెస్ట్ ఎవరు అంటే, ఆ గెస్ట్ గురించి చెప్పాలంటే చెప్పడానికి ఏం లేదు, కానీ నేను చెప్తా. ఎందుకంటే షీ ఈజ్ సో క్యూట్, షీ ఈజ్ సో స్వీట్, షీ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇంకా ముద్దుగా చెప్పాలంటే, ఒక అందం అనే ఐస్ క్రీమ్ మీద చిలిపితనం అనే టాపింగ్ చేస్తే తనే మన నీమా సింగ్ రాజ్పూత్. యాక్చువల్లీ నాకేంటంటే తెలియక ముందే తీసుకొచ్చేసాను. యాక్చువల్లీ ఓకే, ఇది తీసుకొచ్చిన తర్వాత ఆ టెడ్డీ బేర్ నీకు ఇచ్చిన తర్వాత ఒక క్యూట్ పెద్ద టెడ్డీ బేర్, ఒక చిన్న క్యూట్ టెడ్డీ బేర్ని పట్టుకుని ఉంటుంది తెలుసా. ఆ రోజు ఇచ్చినప్పుడు ఏమనిపించింది అంటే, ఒక రోజు తోట ఉంటుంది చూడు, గులాబీ తోటకే నేను పువ్వు ఇచ్చినట్టు అనిపించింది. So, అంత బ్యూటిఫుల్ ఉన్నాను. నాకు ఇలా అనిపిస్తుంది తెలుసా. తీసుకోండి, పట్టుకోండి. ఓకే, ఇక అలాగే పడిపోయింది. ఒక రెడ్ ఫ్లవర్ ఇంకో రెడ్ ఫ్లవర్ ని పట్టుకున్నట్టుంది. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోతామే. అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఇంకోటి, నీ స్మైల్ చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఎలా అనిపిస్తుంది? నీకు పొమగ్రెనేట్ తెలుసా, దానిమ్మకాయ? అవును. ఇలా కొయ్యగా ఇలా ఓపెన్ చేయగానే లోపల రెడ్ కలర్ గింజలు వస్తాయి చూడు, అలాగే నువ్వు ఇలా నవ్వగానే ఈ పళ్ళు వస్తుంటే సేమ్ అలాగే ఉన్నాయి తెలుసా. సింపుల్గా చెప్పాలంటే నేమా గురించి, అందం అనే ఐస్ క్రీమ్ మీద చిలిపితనమైన టాపింగ్ వేస్తే మన నేమా సింగ్. అందరి గెస్ట్లకి ఇలానే చెప్తారా మీరు? అదే ఓ మోస్తరు, ఓ రేంజ్ అందంగా ఉంటే తప్ప నీలా ఉంటే తప్ప ఇలాంటి చెప్తున్నాను. సరే కానీ మన షో గురించి నీకు ఏం తెలుసు? మా ఫ్రెండ్స్ లో మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. వెళ్ళేటప్పుడు ఆ నెంబర్లన్నీ ఇచ్చేసి వెళ్తావా? తప్పకుండా. అందరు అబ్బాయిలు అందరు మీ ఏజ్ వాళ్ళే. అంత చిన్నపిల్లలా నీకు ఫ్రెండ్స్? ఎలా అయ్యారు అంత చిన్నపిల్లలు? నా ఏజ్ అంటున్నావు. చిన్న పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు మీరు కదా. 16 ముందు ఇంకో లెటర్. సో ఇక మొదలెడదామా? ఈ రౌండ్ చాలా కష్టమైన రౌండ్. నువ్వు స్పెషల్ కాబట్టి నీకోసం ఈ రౌండ్ చాలా సింప్లిఫై చేసి చాలా ఈజీ చేస్తా. నీకు బాగా ఇష్టమైన రౌండ్ కూడా నీకు. ఎలా అంటే ఏముండదు, కొన్ని ఫోటోస్ చూపిస్తాను నేను. జస్ట్ ఆ ఫోటో చూసి వాళ్ళ ఏజ్ ఇలా గెస్ట్ చేస్తే నువ్వు విన్ అయిపోయినట్టే. ఈజీ. ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు నా ఏజ్ 25-26 అనుకుంటున్నారు అందరూ. నువ్వు 20 or 19 అని చెప్పావు అనుకో, వాళ్ళు రేపు నుంచి నన్ను చిన్న పిల్లలు 20-19 అయితే నా ఏజ్. నేను పుట్టలేదా? సరే, ఎంత అంటావు నా ఏజ్ ఇప్పుడు? అప్పుడు ఒక 35 అంటే ఇప్పుడు 40గా. 35 ఇలా ఉంటారా? ఇంత యంగ్ ఎవరైనా ఉంటారు 35కి? రోజు జిమ్ చేస్తే ఎందుకుంటారు? నువ్వు జిమ్కి వెళ్తున్నావా? మరి ఎందుకు నువ్వు 35 లో ఉన్నావు? సో ఇప్పుడు నీకు ఫస్ట్ ఫోటో చూపిస్తా. అండ్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు అక్కడ. సో నాది గెస్ట్ చేసినట్టు గెస్ట్ చేయకు ప్లీజ్, అందరూ హర్ట్ అవుతారు. ఫస్ట్ ఫోటో నవ్యస్వామి. మూవీస్ కూడా చేస్తుంది, మన సీరియల్స్ నుంచి వచ్చింది తెలుసుగా. ఎంత ఉండొచ్చు అంటావు? 33. నన్ను అడగొద్దు, నువ్వు చెప్పాలి. ఫిక్సా? లాక్. నవ్యస్వామి ఏజ్ 33 అని చెప్పింది. అమ్మా నీ పసివాణమ్మ. మా అమ్మకి ఏం చేశారు తెలుసు ఇవిడ? నేను అప్పుడు ఇంతుంటే నేను అప్పుడు ఇంతే ఉండే. సరే, హరిత మేడం ఏజ్ ఎంత? 52. పక్కా. హరిత మ్యామ్ ఏజ్ 52. లాక్. నిరుపం పరిటాల్ గారు. అన్నా మీ ఏజ్ నాకు తెలుసా? చాలా చిన్న పిల్లడు అన్న.
అరౌండ్ 40. రౌండ్లు వద్దు మాకు, ఒక రౌండ్ ఫిగర్ చెప్పు. రౌండ్ ఫిగర్ చెప్పమంటే ఎలా? నువ్వు అలా అంత క్యూట్గా లేడుస్తున్నావు అసలు. 40. నాకు 40, నిరూపణకి 40. యా ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. మన ఇద్దరం సేమ్ ఏజ్ అంట అన్న. 42 to 42. సో ఇట్స్ 42 అని లాక్ చేసుకుందాం. సరే సుహాసిని గారు ఏజ్ ఎంత ఉండొచ్చు? ఇది 38. మేబీ వద్దు, నువ్వు నాకు ఫిక్స్ చెప్తే నేను లాక్ చేసేస్తా, లాస్ట్లో చూద్దాం. 38. సుహాసిని గారు 38 అని లాక్ చేస్తే నేమా ఓకే. సరే ఫస్ట్ ఇప్పుడు నవ్యస్వామి గారు ఏజ్ 33. 35. రాంగ్ ఆన్సర్, షిట్. పోయింది ఫస్ట్ ఇది. నెక్స్ట్ హరిత మేడం ఏజ్ ఎంత చెప్తావు? 52. 50 years old. ఎస్. నిరుపమ గారు ఏజ్ ఎంత చెప్పావు? కాదు, చాలా కాన్ఫిడెంట్ గా నేను 42 చెప్పాను. చాలా రాంగ్ ఆన్సర్, చాలా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ అది. 40. నెక్స్ట్ సుహాసిని గారు నువ్వు 38 చేసావు, గుర్తుందా? సుహాసిని గారు ఏజ్ ఎంత తెలుసా? 37. సరే మొత్తాన్ని రాంగ్ ఆన్సర్. ఒక్క రైట్ ఆన్సర్ చెప్పిన వదిలేద్దాం అనుకున్నాను, నేను నీకు విన్ చేద్దాం అనుకున్నా. కానీ ఇంత క్యూట్ గా ఉంటాను కదా, వదిలేసేయచ్చు. వదిలేస్తున్నా, థ్యాంక్ యూ. వెళ్ళకూడదు. సింపుల్గా అయితే ఒక జస్ట్ ప్రాంక్ కాల్ చేద్దాం. వద్దు కదా. ఎందుకు వద్దు, జస్ట్ కదా. సరే ఓకే. ఒక ప్రాంక్ కాల్ సరేనా? నా ఫ్రెండ్స్కి ఎవరికైనా నేను కాల్ చేస్తాను. కృష్ణ ఇక్కడ తప్పి తాగి పడిపోయాడు ఫుల్గా అని చెప్పేసి చెప్తాం. నీ ఫోన్ నుంచి చేయాలి, నేను నెంబర్ ఇస్తా. ఆయన పేరు చందు. ముందే నీకు డీటెయిల్స్ చెప్తున్నా. చందు ప్రతిసారి ఈయన అవుతాడు నాకు తెలుసు. ఏలూరు బాలేబా ఫ్యాను. ఇంకో పెద్ద జిమ్ ఉంది, గోల్డ్ జిమ్ ఉంది కదా నార్సింగ్లో, అది ఈందే. సో నువ్వు ఎలా ఆడుకుంటూ ఆడుకో, ఒక 2 minutes ఆడుకుంటే సరిపోద్ది. నువ్వు ఎలాగైనా ఆడుకో, మధ్యలో నాకు ఇచ్చేసి నువ్వు మాట్లాడితే ఓడిపోయినట్టు. మళ్ళీ ఇంకో ప్రాంక్ కాల్ చేయాలి సార్ మళ్ళీ. హలో చంద్రశేఖర్ చౌదరి గారా? అవునండి, ఎవరు? చందు గారు, కొంచెం నన్ను కాపాడరా ప్లీజ్. కాపాడాలా? నేను మీ జిమ్ కి డైలీ వస్తానండి. నేను అక్కడ నర్సింగ్ దగ్గర ఉంటాను, కాకపోతే ఇక్కడ పక్కన పోలీస్ వాళ్ళు. అయ్యన్నొద్దు, పాయింట్కి రండి. అదే చెప్తున్నా, పాయింట్ వస్తాను వినండి. మరి ఇది ఇక్కడ పోలీస్ వాళ్ళు కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్నారు, కొంచెం హెల్ప్ చేయరా? రెగ్యులర్ గా నేను మీ జిమ్ కి వస్తాను కదా, ప్లీజ్ అండి. నాకన్నా పిచ్చోడు ఎవడు కదా, పొద్దున్నే లంచ్ టైం కూడా సరిగా అవ్వలేదు, అప్పుడే మిమ్మల్ని డంగన్ డ్రైవ్ లో పట్టుకున్నాను. అవును, ఇక్కడ క్లబ్ కొత్తది ఓపెన్ అయింది, అక్కడ నుంచి వస్తుంటే రాత్రి నుంచి తాగుతున్నానని పట్టుకున్నారు. కొంచెం ప్లీజ్ వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా చంద్ర గారు? రాత్రి నుంచి మీరు తాగుతూనే ఉన్నారా? అవును, రాత్రి నుంచి తాగుతుంటే ఇప్పుడే దిగింది. నేను కార్ వేసుకొని వస్తుంటే నన్ను పట్టేసుకున్నారు. ప్లీజ్ నన్ను వచ్చి కాపాడొచ్చు. డైలీ మీ జిమ్ కి వస్తున్నాను, నన్ను వేలు కడుతున్నాను కదా నేను. ఏపీఎస్ తోటి పట్టుకున్నారు మిమ్మల్ని? నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, ఇక్కడ మన సర్కిల్ దగ్గర. కొంచెం వచ్చి ప్లీజ్ ఒక్క సైన్, చిన్న బుల్లి సైన్ పెట్టేసి వెళ్ళిపోయి చాలు. అక్కడ మనకి తెలిసిన ఎస్పీ అన్నారు, ఆయనకి చెప్పండి. కాదు, మీరు వచ్చి నాకు సైన్ పెట్టమంటే మీరేంటి అక్కడ చందు గారి సైన్ అది ఇది అని చెప్పమంటారు. వచ్చి ఒక సైన్ పెట్టడానికి ఏమవుతుందండి మీకు? అసలు కొంచెం అన్నా తాగినట్టు కనబడుతుందా? నన్ను ఎవరో పూల్ చేయడానికి చేసినట్టుంది కానీ లేదు, అసలు ఫుల్ తాగున్నాను నేను. ఫుల్ అసలు ఎలా అంటే మొత్తం ఒక బాటిల్ అయిపోయింది తెలుసు. ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ నేను ఇన్స్టాగ్రామ్ లో కనుక పోస్ట్ చేస్తే మీ జిమ్ కి ఎవరు రారు తెలుసా, మొత్తం బ్లాక్ లిస్ట్ చేసి పడేస్తారు. ఎందుకు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీరు? మరి ఒక సైన్ పెట్టడానికి ఏమవుతుందండి మీకు? మీరు చేసిందే పాడు పని. పాడు పని ఏంటండి? తాగడం పాడు పనా? మీరు తాగరా? మీ ఇంట్లో ఎవరు తాగరా? ఫుల్ బాటిల్ వేయరా? ఏం మెసేజ్ ఇద్దామని సభ్య సమాజానికి మీరు? మీరేం సభ్య సమాజానికి మీరేం మెసేజ్ ఇద్దామనండి? ఒక్క సైన్ పెట్టలేకపోతున్నారు. మీరు ఎవరు చెప్పండి? అదే మీ జిమ్ కి వస్తున్నా అని చెప్తున్నాను కదా, తనే నేను. చెక్ చేస్తాను. మీ పేరు చెప్పండి, నేను చెక్ చేస్తాను. సౌమ్య నా పేరు. నిజంగా వస్తా. మీరు మా జిమ్ లో ఉంది ప్రాబ్లం ఉందంటే 100% వస్తా. చెక్ 3 months అవుతుంది. సౌమ్య 3 months. నరేష్ గారు ఉన్నారు కదా, ఆయన జాయిన్ అప్పుడే జాయిన్ అయ్యా నేను. నరేష్ గారు సంవత్సరం అవుతుంది కదా జాయిన్ అయ్యి? అదే ఆయనతో పాటు 3 months ఆయన జాయిన్ అయ్యని చెప్పి నేను 3 months జాయిన్ అవుతున్నా మీ జిమ్ లో. ఎక్కడో తేడా కొడుతుందిరా సీనా. ఎక్కడ తేడా కొట్టుకుంది సీనా? వచ్చేసుకుని ఒక సైన్ పెట్టి తెచ్చుకుని నేను ఇంటికి వెళ్తాను. ఆకలేస్తుంది, 3 అవడానికి వస్తుంది, ఆకలేస్తుంది సీనా. సౌమ్య పేరు మీద చెక్ చేయండి ఒకసారి. అయితే మీరు రారా? సైన్ పెట్టరా? ఎందుకు రానండి, నన్ను ఇంటికి పంపించరా? 100% వస్తా. మీకు నాకు గిఫ్ట్ పెట్టండి ఫోన్. బాయ్. ఎంత బాగా మాట్లాడగలుగుతా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ దగ్గర నుంచి. నువ్వు ఎంత వేసుకుంటావా? సో
సో వండర్ఫుల్ గా కాల్ కంప్లీట్ చేస్తావు కాబట్టి ఇంక లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్ లో రష్ చేసుకెళ్ళిపోదాం. సో చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ పేరు ఏంటో తెలుసా? ఏంటి? కమ్ ఆన్. కుసా కమాన్ గుసగుస అంటే ఏం లేదు. ఇప్పుడు జనరల్గా నువ్వు ఫోన్లో ఏం చేసావు, ఆడుకున్న చూడు కాసేపు ఏదో గుసగుసలు చెప్పి ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు చెప్పుకుని, అలాగే జస్ట్ నీ రియల్ లైఫ్లో స్కూల్లో కాలేజ్లో లేకపోతే షూటింగ్ లొకేషన్లో ఇలా గుసగుసలు జరుగుతుంటాయి కదా. హీరోయిన్ హీరోతో అంట, లేకపోతే కాలేజ్లో అబ్బాయి అంట, నియమకృష్ణ అంటే అదే అలా ఉంటుంటాయి కదండి. అలాంటివి ఏమైనా ఉంటే అదే ఈ రౌండ్. సో నీకు ఇప్పటివరకు లైఫ్లో ఎప్పుడైనా గాసిప్స్ చెప్పడం కానీ నీ గురించి ఎవరైనా చెప్పడం కానీ జరిగిందా? ఏదో ఉందో భయ్యో గట్టిగానే అవుతుంది పిల్ల. నాకు తెలిసి చాలా వాళ్ళు ఉన్నారు. ఓకే. ఆన్ స్క్రీన్ చాలా లైక్ మేము బెస్ట్ ఫ్రెండ్స్, మా అంత అది ఇంకెవ్వరు లేరు, లైక్ మా కంటే మంచి కప్పులు ఇంకా ఎవరు లేరు అని చెప్పేసి ఆన్ స్క్రీన్ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సూపర్ కెమిస్ట్రీ ఉన్నట్టు. కెమెరాస్ కట్ అనగానే ఎవరి దారి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆన్ స్క్రీన్ మీద కనిపించేది అసలు ఆఫ్ స్క్రీన్ లో ఇంత కూడా లేదు అనను, కొంచెం ఉంది. ఆన్ స్క్రీన్ లో 90% ఉంటే ఆఫ్ స్క్రీన్ లో 10% ఉంటుంది. అలా యాక్ట్ చేయడం ఎందుకు? అదే కదా ఎందుకు. దట్ ఈస్ యాక్టింగ్. ఎస్ ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ మెథడ్ యాక్టింగ్. యూనో మెథడ్ యాక్టింగ్. అంత మెథడ్ యాక్టింగ్ లో దూరడం కెమిస్ట్రీ కోసం, రేటింగ్ కోసం. ఒక సీరియల్లో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ ఆన్ స్క్రీన్ మీద కనిపించేదంతా అబద్ధం, ఆఫ్ స్క్రీనే నిజం అని చెప్తాను నేమా. వాళ్ళతో చాలా ఫేమస్, అందరికి చాలా ఇష్టం వాళ్ళు. నువ్వు పనిచేసావు వాళ్ళతో? ఎస్, నువ్వు పనిచేసావు. కొంచెం స్పైస్ ఉండాలి ఎట్లా ఎట్లా ఎట్లా. నాకు ఒక కపుల్ తెలుసు సీరియల్లో, దే ఆర్ వెరీ క్లోజ్. బయట నాకు తెలుసు నేను చెప్పేస్తాను. శివును వాళ్ళ వైఫ్ ఏంటి? ప్రియాంక సింగ్. అది అందరికి తెలిసిందే. నా డాడ్ అదే వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు ఇంకా. ఒక కపుల్ ఉన్నారు, సీరియల్ కపుల్ చాలా ఫేమస్. బట్ రియల్ కపుల్ అవ్వబోతారేమో అన్నట్టు. తెలుగు అబ్బాయి, కన్నడ. సీరియల్లో చేసిన తెలుగు అబ్బాయి, నాన్ తెలుగు అమ్మాయి తొందరలో కపుల్ కాబోతున్నారని రాసి ఇచ్చేసింది నేమా సింగ్ రాసిపోతుంది. చాలా సీరియల్స్ లో తెలుగు అబ్బాయి, నాన్ తెలుగు అమ్మాయి ఉన్నారు. సింపుల్ తెలుసా, తెలుగులో హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. నువ్వు చెప్పింది చాలా ఈజీగా తెలిసిపోద్ది. సో నాకు సంబంధం లేదు, చెప్పింది. సో వండర్ఫుల్, సక్సెస్ఫుల్ గా గాసిప్స్ కంప్లీట్ చేసుకున్నాం. మొత్తానికి నేమా దగ్గర నుంచి గాసిప్ బయటకు తీయగలిగాం. సో ఆ తొందరలో కప్పులు ఎవరు వాళ్ళంతటా వాళ్ళు వస్తే బాగుంటుంది, లేకపోతే బయటకు లాగుతానంటాను. రాకపోయినా కూడా ఏం సంబంధం లేదు, మీరు చూసుకోండి. ఓకే, మీరు చూసుకోండి, బయటకు వస్తే మేము చూస్తాం. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. నెక్స్ట్ ఓన్లీ వన్స్ ఫసక్. ఓన్లీ వన్స్ ఫసక్ అంటే ఇక్కడ ఏముంటుందంటే ఒక 3 images 2 images అలా 3 images డిఫరెంట్గా ఉంటుంది. ఆ 3 images కలిపితే ఒక టైటిల్ వస్తుంది. ఆ టైటిల్ చెప్పాలి. సింపుల్, వెరీ ఈజీ. ఫస్ట్ ఇమేజ్ మధ్యలో ఎవరో తెలుస్తున్నారు కదా? మధ్యలో మహేష్ బాబు. ఓకే, ఆ పక్కన ఈ పక్కన ఎవరు కనిపించట్లేదు, తెలియదు వాళ్ళు ఎవరు. వాళ్ళు అమ్మాయిలే కదా? ఓకే, 2 అమ్మాయిల మధ్యలో ఒక అబ్బాయి. కరెక్ట్గా చూడు, నీకు దగ్గరికి వచ్చావు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చావు. ఆల్మోస్ట్ టైటిల్లో ఆ పేరు ఉంది, నీకు హింట్ ఇస్తున్నా. అటు ఇటు 2 అమ్మాయిలు ఉన్నారు, మధ్యలో మహేష్ బాబు గారు ఉన్నారు. ఇప్పుడు నువ్వేం చెప్పావు? ఇప్పుడు నువ్వు ఆన్సర్ ఏం చెప్పావు? ఓకే, సో అటు ఒక అమ్మాయి, ఇటు ఒక అమ్మాయి, 2 అమ్మాయిలు. అమ్మాయిలు ఇంకేం పేర్లు ఉంటాయి? ఫీమేల్ ఇంగ్లీష్లో, తెలుగులో మహిళ, ఆడది, నారి. ఓకే, ఇది కూడా చెప్పేస్తాను, నీకు తెలుసు. రాధేశ్యామ్. ఎంత ఫాస్ట్గా చెప్పేది, నేను ఎంత సింపుల్గా ఇచ్చాయండి. ఓకే, పైన ట్రైన్, మధ్యలో పామ్స్, కింద ఏమో హెగ్డే గారు ఉన్నారు కదా. ఓకే, రాధేశ్యామ్ మొత్తం సూపర్. నా పేరు సూర్య. ఓకే, మహేష్ బాబుది. ఓకే, అది నా పేరు సూర్య కదా, మహేష్ బాబు గారిది కాదు. సర్కార్. నాకు తెలుసు అదేంటో, రష్మిక మందానా. आज रात मेरा घर में पार्टी है. ఆన్సర్ చెప్తావా? సంతోష్ గారి ప్రపోజల్. ఆన్సర్ చెప్పినప్పుడు ఇప్పుడు ఆయన ఏం సినిమా నీమా, ఈ సినిమా చెప్పావంటే నీకు ఎవ్వరు సరిలేరు తెలుసా? ఎలా నేమా ఎంత షార్ప్ నువ్వు, అసలు ఎలా చెప్పేసావు? ఇంటి కూడా లేదు. ఇది ఈజీగా చెప్పేస్తాను, నీ ఫేవరెట్ సినిమా. ఓకే.
నవ్వు నీళ్ళు సముద్రం ఒక కట్ట ఓకే వండర్ఫుల్, చాలా వండర్ఫుల్. హీరోయిన్ ఇది. ఏంటి ఎంత కష్టపడి చేసి కూడా తెలియట్లే. నచ్చలేదా అమ్మాయి హీరోయిన్ బొడ్డు అడగకూడదమ్మా నువ్వు, లేడీ లేడీ